ఈరోజు నేను సీతాఫలాలతో ఐస్ క్రీమ్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. దీనికోసం 2.5 తీసుకున్నాను, ఎందుకంటే నేను 1/2 లీటర్ పాలతో చేస్తున్నాను. 1/2 లీటర్ పాలును ఇంకొక 1/2 లీటర్ పాలు ఇలా దగ్గరికి కోవాలా చేసుకున్నాను. కస్టర్డ్ యాపిల్స్ 2.5 తీసుకున్నాను. ఇంకా కార్న్ ఫ్లోర్ ఒక 1 కప్పు తీసుకున్నాను. షుగర్ 1 కప్పు నిండా తీసుకున్నాను. ఇవి చాలా స్వీట్గా ఉంటున్నాయి, చూసి జాగ్రత్తగా కలుపుకోవచ్చు అని. పల్ప్ ఇట్లా తీసుకోవాలి. ఇలా మరీ గీయకుండా ఈ గరుగ్గా వచ్చేస్తుంది కాబట్టి ఇలా జాగ్రత్తగా ఈ గుజ్జంతా కిందకు వచ్చేసిన తర్వాత పైన పల్ప్లోంచి ఈ మనం గింజలు వేరు చేసేసి, ఇప్పుడు పల్ప్ వేరు గింజలు వేరు చేసేసుకున్నాము. ఇది గట్టిగా ఉండే సీతాఫలంలో గట్టిగా ఉండే పార్ట్ ఉండిపోయింది. ఇది కొంచెం గుజ్జు నేను అనుకున్నాను, రాలేదు, తక్కువే వచ్చింది. దాని మనం ఇలా పాకం పట్టుకున్నాము. ఐస్ క్రీమ్కి ఎప్పుడు పాకం పెట్టుకుంటేనే బాగా వస్తుంది అనమాట. కొంచెం ఒక 2-3 చుక్కలు దీంట్లో ఇలా నిమ్మరసం పిండేసుకుంటాము. పాలు వేడెక్కాయి. ఈ కార్న్ ఫ్లోర్ ఉంచుకున్నాం కదా, కార్న్ ఫ్లోర్తో కొంచెం కస్టర్డ్లా రావడానికి కోసం ఇది వాటర్లో కలిపి వేస్తున్నాను. ఇలా కంటిన్యూగా తిప్పుతూ వండలు కట్టకుండా 1 నిమిషం ఇలా వండేసుకుంటే చాలు. ఇప్పుడు మిక్సీ జార్లోకి చేసుకున్న కస్టర్డ్ వేస్తున్నాను. ఈ కోవాలా చేసుకున్నది కూడా వేస్తున్నాను, కొంచెం ఉంచేస్తున్నాను. ఎందుకంటే ఐస్ క్రీమ్కి ఎప్పుడు కూడా పాకం చేసుకుంటేనే బాగా గడ్డగడుతుంది. 3 విషయాలు గుర్తుపెట్టుకోవాలి ఐస్ క్రీమ్ చేసేటప్పుడు. ఒకటి, అట్లా లిక్విడ్ గ్లూకోజ్ అంటారు దాన్ని, అది చేసుకోవాలి. రెండోది, సిల్వర్ గిన్నెలో వేయాలి. సిల్వర్ గిన్నెలో బాగా తొందరగా గడ్డ వేస్తున్నాను. ఈ పల్ప్లో గట్టిగా ఉన్నది కూడా కొంచెం వేసాను. కొంచెం మనం లాస్ట్లో కలుపుకోవడానికి తినడానికి గట్టిగా తగులుతాయని ఇలా తీసి పెట్టేసుకున్నాం, ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాం అనమాట. ఇది ఇంకా ఏమి బాదం బివరేజ్లు కానీ, వేరే కస్టర్డ్ పౌడర్ కానీ, ఇంకే యాలకులు కానీ ఏమి సిల్వర్ గిన్నెలో వేసేస్తున్నాను నేను. ఇది మూత పెట్టి డీప్ ఫ్రిడ్జ్. సెకండ్ టైం మళ్ళీ ఇలా మిక్సీ జార్లో వేసి ఒకసారి మళ్ళీ తిప్పితే కనుక అప్పుడు మళ్ళీ పెడితే ఆ క్రీమీ టెక్స్చర్ బాగుంటుంది. స్మూత్ టెక్స్చర్ రావడం కోసం మిక్సీలో వేసి మళ్ళీ రెండోసారి తిప్పుకున్నాం కదా. జీడిపప్పు ముక్కలు, కిస్మిస్, నానబెట్టిన బాదం ముక్కలు వేసాను. సీతాఫలంలో కొంచెం గట్టిగా ఉండే ముక్కలు వేరేగా తీసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం కదా, కొంచెం పంటికి గట్టిగా తగులుతుంటాయి, టేస్ట్ బాగుంటాయని. అది కూడా ఇప్పుడు దీని కన్సిస్టెన్సీ టెక్స్చర్ అట్లా ఉంది, చూసారు కదా. ఇదిగో రెడీ అయిపోయింది. నేను సర్వ్ చేసుకోవడానికి కప్స్లో వేసుకుంటున్నాను. గార్నిష్ కూడా చేసేసుకున్నాము. చాలా టేస్టీ ఐస్ క్రీమ్. ఒక్కసారైనా సరే ఈ మొత్తం వింటర్లో సీతాఫలాలు దొరికేటప్పుడు ట్రై చేయండి, చాలా బాగుంటుంది.